మధ్యవర్తిగానే ఉంటావా? వయసు మంది పోయిద్దాం, రేపు వెనక్కి పోయిద్దాం. వాళ్ళు మధ్యాహ్నం పోతే వెనక వాళ్ళ దగ్గర మీదకి వెళ్తాం. నాకు అడిగే మగ దిక్కులేదు, నాకు అడిగే మగ దిక్కులేదు. రేపు అంటే ఒక్కడు రాడు. రేపు ఎండి ఆఫీస్ వెళ్ళిపోండి. ఎండి ఆఫీస్ వెళ్ళిపోండి. వస్తారా? ఎండి నేను రాను, మీరు వెళ్ళండి. మండల అధికారి ఉంటారు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. అక్కడ వెళ్ళి చెప్పండి మీ ఇబ్బంది చేశారని ఆవిడ చెప్పుద్దిగా. ఎంఆర్ఓ వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. మనకు తెలియదు కదా. వెళ్ళండి మీరు, వెళ్ళండి. ఎవరో ఒకరు చూసిన వెళ్ళండి. మీ ఇబ్బందులు చెప్పుకోండి, వాళ్ళు చెప్తారుగా, రెవెన్యూ వాళ్ళు చెప్తారుగా. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఊర్లో. మన ఊళ్ళో ఉన్నావా? పొలం కౌలుకి ఇచ్చేసావుగా. అవును. అయితే మన ఊళ్ళో ఉండకూడదా? మన ఊళ్ళో ఉండకూడదు కాదు, ఎక్కడ ఉన్నావు? నేను చూడలే నిన్ను. మన ఊళ్ళోనే చూడలేదు. ఏమవుతారు మీరు? నిన్ను మీ నాన్న ఎరుగుండ కానీ నీకు అంత అదే ఏమవుతారు నాకు? నేను కలిమాడు ఇయ్యంకుని బామ్మరిని. మీరేనా? బామ్మరినండి. బామ్మర్ది అవుతారు. బామ్మరిని మరి ఆడతాం మాకు ఇచ్చారు. అది దాని మొత్తం కనిపించి ఆగిచ్చాయి. చెట్టు కూడా లేదమ్మా. రెండు తాడి తుప్పులే ఉన్నాయి. తాడి దగ్గర అసలు ఖాళీ కళ్ళు కనబడుతుంది సార్. ఇంటికాడ ఉండగా మంచిది, ఏ కనిపించినప్పుడు ఇంటికాడ ఉన్న మంచిది అడగాలి. ఆ రెండుగా లాగిచ్చి నీకు కావాలి మటుకు. మళ్ళీ ఆయనకంటే రాదుగా. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. మీ ఇబ్బందులు అదే మేము అంటే మేము మన ఓట్లు అంటే చదవదు, అన్నీ తెలుసు మీకు. చదువు లేదు, చదువులు ఏం అక్కర్లేదు. దాని చదువు ఏముంది? నాకు చదువు రాదు, వాళ్ళు రావు నాకు. నేను కలెక్టర్ రాశాను, నేను పలకా పలకం పుచ్చుకుని పలక చెప్పిన పలక పట్టే పాప బరిలో అని నేను రాశాను. నాకు రాదండి, నేను చదువుకోలేదు. నిజంగా అబద్ధం చెప్పలేదు. గవర్నమెంట్ ప్రమాణం చేయమంటే చేస్తాను. జాబ్ చేయలేదండి. నీ చదివింది ఇంగ్లీష్ మీడియం, తెలుగు రాదండి. అవునండి, తెలుగు రాదు నాకు, నేను చదువుకోలేను. అది నన్ను నానా మాట్లాడినారు ఈ ఊళ్ళో. బొచ్చులో చదువు అన్నారు నన్ను. మరి నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోను?